రోహిణి పృథ్వీ చూసుకుంటే పృథ్వీ ఎక్కడో గట్టిగా అరుస్తున్నాడు. నాగార్జున గారు ఏం అనలేదేమో అని ఇంకా ఎగిరిపోతున్నాడు అనిపిస్తుంది. నాగార్జున గారు పృథ్వీ వర్సెస్ గౌతమ్ విషయంలో కూడా గౌతమ్కే ఎక్కువ షౌట్ అన్నారు, నేను మాట్లాడేప్పుడు నువ్వు మాట్లాడొద్దు అన్నారు. కానీ పృథ్వీని కొంచెం ఇంకా షౌట్ చేసి ఉంటే ఆయన ఇంకా అరవకపోవడం నాకు ఇంకా జెన్యూన్ అనిపిస్తుంది. పృథ్వీ అరవడం వల్ల నాగార్జున గారు సపోర్ట్ ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ రోజే ఆయన పోయిన సండే హెచ్చరించుంటే ఇంత గట్టిగా మాట్లాడే కాదు. నిజంగా రోహిణితో పెట్టుకున్నారు, గౌతమ్తో పెట్టుకున్నాడు, మళ్ళీ అవినాష్తో పెట్టుకున్నాడు వల్ల కంపల్సరీ ఈ వీక్ పృథ్వీ వెళ్ళిపోతాడేమో అనిపిస్తున్నాడు. రోహిణి జెన్యూన్గా ఆడింది భయ్య. ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుందని చాలా పట్టు విడని విక్రమార్కుల అటు సైడ్ పృథ్వీతో ఒకప్పుడు పృథ్వీ అన్నాడు, నువ్వు కామెడీ తప్ప నాతో దేనికి సమోజ్జీవి కావు అన్నాడు. కానీ ఆయనతోనే గెలిపించి చూపించింది. ఒక మగాడే తను అసలు నీ మీద కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అలాంటిది రోహిణి అంత కంట్రోల్లో ఉండి గెలిచింది. అండ్ తన స్వయంగా గెలిచింది కాబట్టి మెగా చీఫ్గా లాస్ట్ మెగా చీఫ్ అద్దరిపోయే ట్విస్ట్ ఇచ్చింది రోహిణి. నబీల్ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు జెన్యున్గా ఆడే వ్యక్తుల్లో ఇద్దరే, నిఖిల్ నబీల్ చాలా జెన్యున్గా ఆడుతున్నారు. వాళ్ళు బయట ఎలా ఉన్నారో లోపల కూడా అలాగే ఉంటున్నారు. అలాంటి నబీల్ కొంచెం ఎక్కడో పృథ్వీకి సపోర్ట్ ఇస్తూ కొంచెం ఫ్లిప్ అవుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. కొంచెం ఎవరి సపోర్ట్ లేకుండా తను ఇండివిజువల్గానే ఉంటే టాప్ 2 వరకు నబీల్ ఉంటాడో అనుకుంటున్నాను నేను. గౌతమ్ అసలు ఎవరు ఊహించని ట్విస్ట్ సీజన్ 8లో అంత పికప్ అయ్యి టాప్ 3 ఇప్పుడు అందరూ టాప్ 3 మ్యాక్సిమంగా హౌస్మెంట్స్ టాప్ 3గా ఎక్స్ హౌస్మెంట్స్ కానీ వచ్చిన పేరెంట్స్ కానీ టాప్ 3 వరకు అతన్ని పెట్టారు కాబట్టి ప్రేక్షకుల్లో కూడా అతని అంచనాలు నిన్న నామినేషన్తో ఇంకా పెరిగిపోయినాయి. టాప్ 3 క్యాండిడేట్ గౌతమ్ అనుకుంటున్నాను నేను. టేస్టీ తేజకు పాపం సపోర్ట్ దొరకలేదు. ఎందుకంటే అవినాష్ రోహిణి వాళ్ళకే పాపం సపోర్ట్. ఇప్పుడు రోహిణి తను స్వయంగా పుంజుకునింది. టాప్ 5 ఫస్ట్ లేడీ కంటెంట్ ఎంటర్ కాబోతున్న టాప్ 5 అనుకుంటున్నాను నేను. ఇంకొంచెం ఏమంటే టేస్టీ తేజ ఒక 1 వీక్ ఉంటాడు అనుకుంటున్నాను నేను. విష్ణుప్రియ నాగార్జున గారు వచ్చినప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. మిగతా టైంలో పృథ్వీతో టైం ఇస్తున్నారు. అది ఎంతమంది చెప్పినా విష్ణుప్రియ మారలేదు కాబట్టి మొన్న ఒక్కరోజు ఆమె స్వయం గేమ్ వచ్చింది అండ్ పృథ్వీని కాపాడే గేమ్ వచ్చింది కాబట్టి ఆడింది కాబట్టి అలా ఇంకా జెన్యున్గా ఆడితే ఇంకా బాగుండబోతుంది. ఆమె కూడా టాప్ 5లో ఉండే క్యాండిడేటే కానీ ఎక్కడో మిస్ఫైర్ అయినట్టు అనిపిస్తుంది నాకు. గేమ్ ఆడి ఉంటుంది అనుకుంటున్నాను నేను. గేమ్ బాగా ఆడి ఉంటుంది అనుకుంటున్నా. కానీ నాకు యష్మి ఉండింటే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే యష్మి కన్నా కొంచెం లోలో ఉండేది టేస్టీ తేజ ఉన్నారు, పృథ్వీ ఉన్నారు. పృథ్వీ కన్నా మరి ఇంకా లోలో ఉండేది మన విష్ణుప్రియ ఉంది. వీళ్ళు వెళ్ళిపోకుండా యష్మి వెళ్ళిపోవడం నాకు కొంచెం బాధ అనిపించింది. ప్రేరణ కొంచెం ఎక్కడో ఎక్స్ హౌస్మెంట్స్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఎక్కడో డల్ అయింది. మళ్ళీ బూస్టప్ దొరికింది మాకు. నాగార్జున గారు బాగా ఆడుతున్నాం అని చెప్పి కొంచెం పికప్ అయింది. కంపల్సరీ టాప్ 5లో ఇద్దరు లేడీస్లో కంపల్సరీ 3 ఉన్నారు ఇప్పుడు లేడీసు. రోహిణి అండ్ మన ప్రేరణ కంపల్సరీ ఉండబోతున్నారు భయ. ముక్కు అవినాష్ చాలా జెన్యున్ పర్సన్, జెన్యున్గా ఆడుతున్నాడు. తను టాప్ 5లో ఇంకొంచెం ట్రై చేస్తే టాప్ 5లో రాబోతున్నాడు అనుకుంటున్నాను. నిఖిల్ జెన్యున్గా ఫస్ట్ నుండి డే నుండి ఇప్పటి వరకు తను జెన్యున్గా మధ్యలో జస్ట్ సోనియా వచ్చినప్పుడే డిస్టర్బ్ అయ్యాడు ఆ యష్మి ఆ గొడవల్లో. ఇప్పుడు యష్మి పోవడం వల్ల అతనికి ఇంకా మైండ్ ఫ్రెష్ అయినప్పుడు అనిపిస్తుంది. చాలా బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది నాకు. పృథ్వీ అయితే బాగుంది అనుకుంటున్నాను. పృథ్వీయే కాదు, డబుల్ అంటే పృథ్వీ ఆ టేస్టీ తేజ వెళ్తా, లేదా జంటనే పంపించండి అంటున్నాను నేను. విష్ణుప్రియ పృథ్వీ ఈ జంటని పంపించండి. కొంచెం లాస్ట్ వీక్ అయినా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు, ఫ్యామిలీ ప్రేక్షకులు అనుకుంటున్నాను నేను. ఓకే.